యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. జకరియా 10:7. Their heart shall rejoice in the Lord. జకరియా 10:7. నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును. జకరియా 13:9. I will answer them, I will say, this is my people. జకరియా 13:9. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతును. మలాకి 3:17. I will spare them as a man spares his own son who serves him. మలాకి 3:17. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. మలాకి 4:2. To you who fear my name, the Son of Righteousness shall arise with healing in his wings. మలాకి 4:2. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకి 4:2. You shall go out and grow fat like stall fed cows. మలాకి 4:2. నన్ను వెంబడించుము, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతును. మత్తయి 4:19. Follow me and I'll make you fishers of men. Matthew 4:19. నేను మీకు విశ్రాంతి కలగజేతును. మత్తయి 11:28. I will give you rest. Matthew 11:28. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. I am with you always, even to the end of the age. Matthew 28:20. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మార్కు 2:5. Son, your sins are forgiven you. మార్క్ 2:5. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. లూకా 1:28. Rejoice, highly favored one, the Lord is with you. Luke 1:28. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా 1:30. Do not be afraid, for you have found favor with God. Luke 1:30. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లూకా 1:13. Do not be afraid, for your prayer is heard. Luke 1:13. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము. లూకా 7:50. Your faith has saved you. Go in peace. Luke 7:50. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము. లూకా 8:48. Daughter, be of good cheer. Your faith has made you well. Go in peace. Luke 8:48. భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడును. లూకా 8:50. Do not be afraid, only believe, and she will be made well. Luke
50. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకా 1:17. You will have joy and gladness. Luke 1:14. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను 14:15. I will not leave you orphans, I will come to you. John 14:18. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువు. లూకా 5:10. Do not be afraid, from now on you will catch men. Luke 5:10. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. అపోస్తుల కార్యములు 3:6. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Acts 3:6. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18:10. I am with you and no one will attack you to hurt you. Acts 18:10. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16:31. Believe on the Lord Jesus Christ and you will be saved, you and your household. Acts 16:31. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. అపోస్తుల కార్యములు 18:9. Do not be afraid, but speak, and do not keep silent. Acts 18:9. నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపోస్తుల కార్యములు 10:4. Your prayers and your alms have come up for a memorial before God. Acts 10:4. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అపోస్తుల కార్యములు 20:32. God is able to build you up and give you an inheritance among all those who are sanctified. Acts 20:32. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమా 16:20. The God of peace will crush Satan under your feet shortly. Romans 16:20. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. రోమా 16:24. The grace of our Lord Jesus Christ be with you all. Amen. Romans 16:24. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 1 కొరింథీయులు 1:13. Grace to you and peace from God our Father and the Lord Jesus Christ. 1 Corinthians 1:13. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. 1 కొరింథీయులు 16:23. The grace of our Lord Jesus Christ be with you. 1 Corinthians 16:23. క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 2 కొరింథీయులు 1:5. So our consolation also abounds through Christ. 2 Corinthians 1:5. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. 2 కొరింథీయులు
6:17-18. I will receive you. I will be a father to you. 2 Corinthians 6:17-18.